నమస్తే నేను నళిని వెల్కమ్ టు స్టోరీ బోర్డ్. ఇరాన్ యుద్ధం గల్ఫ్ దేశాలని కోలుకోలేని దెబ్బకొట్టింది. ప్రపంచ ఆర్థిక వృద్ధికి చిరునామాగా గల్ఫ్ ముద్ర వేగంగా తొలగిపోతోంది. మోస్ట్ హ్యాపెనింగ్ సిటీ దుబాయ్ ఇప్పుడు కళావిహీనంగా మారింది. ఆతిథ్యం, రియల్ ఎస్టేట్, పర్యాటకం, విమానయాన రంగం ఇలా ఒక్కటేమిటి అన్ని రంగాలు పూర్తిగా పడకేశాయి. మిలియనీర్లు వలసపోతున్నారు, పెట్టుబడులు కూడా తరలిపోతున్నాయి. ఏతావాత యుద్ధంతో గల్ఫ్ ప్రాంతం 25 ఏళ్లు వెనక్కిపోయింది. ఇదే అంశంపై ఇవాల్టి స్టోరీ బోర్డ్ చూద్దాం. అమెరికా, ఇరాన్ మధ్య యుద్ధం గల్ఫ్ దేశాలను కోలుకోలేంత దెబ్బతీసింది. ప్రధానంగా దుబాయ్ 25 ఏళ్లు వెనక్కి వెళ్లిపోయింది. ఇన్వెస్ట్మెంట్స్, రియల్ ఎస్టేట్, టూరిజం, హోటల్ ఇండస్ట్రీ, ఎయిర్లైన్స్ సర్వనాశనమైపోయాయి. గల్ఫ్ దేశాల్లో కొద్దో గొప్ప క్యాష్ రిచ్ కంట్రీ అయిన యూఏఈలోని అబుదాబి మాత్రం కొంత నిలబడగలిగింది. కమర్షియల్ క్యాపిటల్ అయిన దుబాయ్ సర్వనాశనమైపోయింది. అవకాశాల స్వర్గంగా అమెరికాకు పేరుంటే పెట్టుబడులకు స్వర్గధామంగా గల్ఫ్ పేరు తెచ్చుకుంది. ఏ రంగంలో అయినా సాఫీగానే వ్యాపారం చేసే వీలు, ప్రపంచం నలువైపులకు వాణిజ్య మార్గాలతో గల్ఫ్ పెట్టుబడిదారుల్ని సూదంటూ రాయిలా ఆకర్షించింది. ఆ తర్వాత లైఫ్ స్టైల్ పరంగానూ మిలియనీర్లను ఆకట్టుకున్న గల్ఫ్ ఇంతకు మించిన సౌకర్యాలు మరెక్కడా లేవనే రీతిలో భూలోక స్వర్గాన్ని సృష్టించినంత పనిచేసింది. ఇక నైట్ లైఫ్ అయితే అది వేరే లెవెల్. ఇదే రకమైన నైట్ లైఫ్ ఇతర దేశాల్లో ఉన్నా ఇక్కడి ఫీల్ మరెక్కడా రాదు అనేది మొన్నటిదాకా టూరిస్టులు చెప్పిన మాట. కానీ ఇదంతా గతకాలపు ఘన చరిత్రే. ఉరుములేని పిడుగులా వచ్చిపడ్డ ఇరాన్ యుద్ధం గల్ఫ్ కొంప ముంచింది. అప్పటిదాకా కలకలలాడిన గల్ఫ్ దేశాలకు యుద్ధం దెబ్బతో ఈగలు తోలుకునే దుస్థితొచ్చింది. మొన్నటిదాకా గల్ఫ్కు విదేశీయులు క్యూ కట్టగా ఇప్పుడు గల్ఫ్ నగరాలు వేగంగా ఖాళీ అవుతున్నాయి. దీంతో వలసదారుల కార్యకలాపాల మీద అతిగా ఆధారపడ్డ గల్ఫ్ ఆర్థిక వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా కుప్పకూలే పరిస్థితి వచ్చింది. ఇక్కడ గల్ఫ్ దేశాలు ప్రత్యక్షంగా యుద్ధంలో దెబ్బతినడం ఒక వంతైతే పరోక్షంగా దుబాయ్ ఎకానమీ పూర్తిగా కుప్పకూలింది. యూఏఈ దెబ్బతింటే ప్రపంచ ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బ తగిలినట్టే. దుబాయ్కి రోజుకు 20,000 కోట్ల రూపాయల నష్టం వస్తోంది. అంటే నెలకు 6 లక్షల కోట్ల రూపాయలు, సంవత్సరానికి 72 లక్షల కోట్ల రూపాయలు కోల్పోతుంది. అమెరికా వార్ బేసులకు ఆశ్రయం కల్పించి ఎంత దెబ్బతిన్నామో గల్ఫ్ దేశాలకు ఇప్పుడు తెలుస్తోంది. రబ్బరు చెప్పులు, ఒంటె ప్రయాణాలు మళ్లీ మీకు గుర్తు చేస్తామంటూ ఐఆర్జీసీ ముందే వార్నింగ్ ఇచ్చింది. అంత కాకపోయినా దుబాయ్ సహా మిగిలిన గల్ఫ్ దేశాలను దారుణంగా దెబ్బతీసింది. పర్యాటకం కుప్పకూలడం, రియల్ ఎస్టేట్ రంగంలో భారీగా తగ్గిన అమ్మకాలు, విదేశీ పెట్టుబడుల తరలింపు వంటి పరిణామాలు దుబాయ్ భవిష్యత్తుపై తీవ్ర అనిశ్చితిని సృష్టించాయి. నిరంతర దాడుల భయంతో పర్యాటకులు, విదేశీయులు దుబాయ్కి రావడం తగ్గించారు. ప్రముఖ పర్యాటక ప్రాంతాలు, మాల్స్ నిర్మానుష్యంగా మారడంతో హోటళ్లు, విమానయాన సంస్థలు భారీగా నష్టపోతున్నాయి. గతంలో ప్రపంచంలోనే అత్యంత వేగంగా వృద్ధి చెందిన దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్ ఒక్కసారిగా కుదేలైంది. ఇళ్ల ధరలు భారీగా పడిపోవడంతో పాటు కొత్త అమ్మకాలు నిలిచిపోయాయి. దీంతో అనేక చిన్న బ్రోకరేజ్ సంస్థలు, నిర్మాణ కంపెనీలు మూతపడే పరిస్థితికొచ్చాయి. మిడిల్ ఈస్ట్లో నెలకొన్న యుద్ధ వాతావరణం కారణంగా ప్రపంచ బ్యాంక్ ఈ ప్రాంత వృద్ధి అంచనాలను గణనీయంగా తగ్గించింది. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఆర్థిక వ్యవస్థకు ఇది పెద్ద షాక్గా మారింది. యుద్ధ భయం ఏ స్థాయికి చేరిందంటే గల్ఫ్ నుంచి బయటపడ్డానికి సంపన్నులు తమ ఆస్తులను వెచ్చించేందుకు కూడా వెనకాడడం లేదు. కేవలం ఒక ప్రైవేట్ జెట్ సీటు కోసం లేదా ప్రత్యేక విమానం కోసం సుమారు 3.2 కోట్ల రూపాయల వరకు చెల్లించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రైవేటు భద్రతా సంస్థల సాయంతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని పారిపోయే ప్రయత్నాలు చేస్తున్నారు. సాధారణంగా విలాసాల కోసం ఖర్చు చేసే ధనవంతులు ఇప్పుడు కేవలం ప్రాణరక్షణ కోసం తమ జీవితకాల సంపాదనను దారపోస్తున్నారు. యుద్ధం అనేది పేద ధనిక అనే తేడా లేకుండా అందరినీ సమానంగా భయపెడుతుందని ఈ పరిస్థితులు నిరూపిస్తున్నాయి. ప్రస్తుత పరిస్థితుల్లో గల్ఫ్ నుంచి బయటపడడానికి సౌదీ అరేబియా మాత్రమే ఏకైక మార్గంగా కనిపిస్తోంది. దుబాయ్, అబుదాబి, ఖతార్లలో విమానాశ్రయాలు దెబ్బతినడంతో సంపన్నులంతా సుమారు 10 గంటల పాటు రోడ్డు మార్గంలో ప్రయాణించి సౌదీ రాజధాని రియాద్కు చేరుకుంటున్నారు. రియాద్లోని కింగ్ ఖలీద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి ఇంకా విమాన సర్వీసులు కొనసాగుతూ ఉండడమే దీనికి కారణం. 35 కిలోమీటర్ల మేర లాంగ్ డ్రైవ్ చేసుకుంటూ వేలాది డాలర్లు ఖర్చు చేస్తూ ఎలాగైనా రియాద్ చేరుకుని అక్కడి నుంచి తమ స్వదేశాలకు వెళ్లాలని వారు ఆరాటపడుతున్నారు. గల్ఫ్ దేశాల చరిత్రలో ఇదొక అతిపెద్ద ధనికుల వలసగా మిగిలిపోయేలా ఉంది. మొన్నటి వరకు గల్ఫ్ అంటే ఉన్న ఇమేజ్ వేరు, ఇప్పుడు ఇరాన్ యుద్ధం తర్వాత సీన్ వేరు.
ప్రపంచంలోనే అత్యంత భద్రమైన ప్రదేశంగా, పెట్టుబడులకు సురక్షిత స్థావరంగా డప్పు కొట్టుకున్న గల్ఫ్ సామర్థ్యం ఏపాటిదో ఒక్క యుద్ధంతో తేలిపోయింది. కళ్లు చెదిరే భవంతులు, 24 గంటలు తలుకు బెలుకున్న అవసరమైన భద్రత మాత్రం కనీస స్థాయిలో కూడా లేదని నిరూపితమైంది. గల్ఫ్ దేశాలు అన్నీ అమెరికాపై ఏ స్థాయిలో ఆధారపడుతున్నాయో చూసి ప్రపంచం తెల్లబోతోంది. మొన్నటిదాకా అమెరికా అవకాశాల స్వర్గమైతే మా దేశాలు పెట్టుబడులకు స్వర్గధామాలని గల్ఫ్ సగర్వంగా చెప్పుకుంది. అందుకు తగ్గట్టుగానే దుబాయ్ లాంటి నగరాల్లో ఏడాది పొడవునా అంతర్జాతీయ బిజినెస్ కు సంబంధించిన ఏదో ఒక కార్యక్రమం జరుగుతూ చాలా సందడిగా ఉండేది. ప్రపంచంలో కొత్త మోడల్ కార్లు కూడా పనిగట్టుకుని దుబాయ్లోనే లాంచ్ అవుతూ ఉండేవి. ఇక విమానయాన రంగంలోనూ కొత్త సాంకేతికతలు, సదుపాయాలు అన్నీ దుబాయ్ కేంద్రంగానే ప్రపంచ దేశాలు తెలుసుకునేవి. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రపంచంలో ఎక్కడ ఏ కొత్త విషయం ఎవరికి తెలియాలన్నా, ఏ కొత్త ఆవిష్కరణ జరగాలన్నా దానికి దుబాయ్ కేంద్రంగా ఉంటేనే బాగుంటుంది అనే నమ్మకం ప్రపంచ పెట్టుబడిదారుల్లో బలపడిపోయింది. దీనికి తోడు గల్ఫ్ దేశాలకు ప్రత్యేకంగా ఎవరితోనూ శత్రుత్వం లేకపోవడం, గత 3 దశాబ్దాల్లో ఆ ప్రాంతంలో ఎలాంటి యుద్ధం జరగకపోవడం పెట్టుబడిదారులకు మరింత నమ్మకాన్నిచ్చాయి. ఆ పైన అమెరికా స్థావరాలు ఉండనే ఉన్నాయి. దీంతో ఇక గల్ఫ్ శత్రు దుర్భేద్యం అనే ఊహల్లో ప్రపంచ పెట్టుబడిదారులంతా ఊరేగారు. కానీ ఒక్క యుద్ధం వారి ధీమాను పటాపంచులు చేసింది. కేవలం 3 వారాల్లోనే ఆకాశ హర్మ్యాలు, తమకే సాధ్యమైన అభివృద్ధితో ఆకాశంలో విహరించిన గల్ఫ్ నగరాలు కళ్ల ముందే కుప్పకూలాయి. చివరకు ఎన్నున్నా భద్రత విషయంలో గల్ఫ్ ఎంత అతి సున్నితంగా ఉందో చూసి ప్రపంచమంతా ఆశ్చర్యపోయింది. ఇన్నాళ్ళు అమెరికాని నమ్ముకుని కళ్లు మూసుకున్న గల్ఫ్ దేశాలు కూడా భారీ నష్టం జరగడంతో ఇప్పుడిప్పుడే అతి కష్టం మీద కళ్లు తెరిచే ప్రయత్నం చేస్తున్నాయి. అమెరికాకు తమ భూభాగంలో సైనిక స్థావరాలు ఏర్పాటు చేసుకునే అవకాశమిచ్చి తమ భద్రత చూస్తున్నందుకు కొంత డబ్బు చెల్లిస్తూ ఇప్పటిదాకా బతికేసిన గల్ఫ్ దేశాలకు ఇరాన్ ఇచ్చిన వరుస షాక్లతో కళ్ళు బైర్లు కమ్మాయి. పైగా తాము బాగా నమ్మిన అమెరికా సామర్థ్యం ఎందుకు కొరగాదని తేలిపోవడంతో అవాక్కోవడం వాటివంతైందే. ఇన్నాళ్ళు మనకేంటి, మన దగ్గర కావాల్సినంత డబ్బుంది, కాస్త డబ్బు పారేస్తే మన రక్షణ చూడ్డానికి అమెరికా ఉంది, అమెరికాను ఓడించే దేశం ఎక్కడుంది, ఈ మాత్రం దానికి అనవసరంగా రక్షణ పేరుతో డబ్బు తగిలేయడం ఎందుకు దండగా, ఆ డబ్బును కూడా అభివృద్ధికే ఖర్చు పెడితే మరిన్ని పెట్టుబడులొచ్చి ఆదాయం పెరుగుతుంది కదా. ఇది గల్ఫ్ దేశాలు వేసిన గుడ్డి లెక్క. కానీ ఈ లెక్క కరెక్ట్ కాదనే సంగతి చూచాయిగా కాదు, ఆధారాలతో సహా తెలిసినా గల్ఫ్ మాత్రం భద్రతను ఎప్పటికప్పుడు సీరియస్ గా తీసుకోలేదు. అలాగే గల్ఫ్ లో అసలు యుద్ధం రాదనే ధీమా కూడా పూర్తిగా లేదు. ఎందుకంటే 3 దశాబ్దాల క్రితం ఇదే ప్రాంతంలో వచ్చిన యుద్ధం మొత్తం ప్రపంచాన్ని అల్లకల్లోలం చేసి ఇంధన సంక్షోభాన్ని తెచ్చిపెట్టింది. ఇప్పుడు ఇరాన్ యుద్ధం వచ్చినప్పుడు అదే జరిగింది. అంటే ఇక్కడ ఎప్పుడు యుద్ధం వచ్చినా నష్టం ఊహించిన విధంగానే ఉంటుందనేది తెలిసిన విషయమే. కానీ కేవలం చమురు ఎగుమతుల మీదే ఆధారపడ్డ గల్ఫ్ మాత్రం ప్లాన్ బి సంగతి కనీసం ఆలోచించకపోవడం తెలిసి చేసిన తప్పిదమే అనడంలో సందేహం లేదు. ఈ స్వయంకృతం కారణంగానే ఇప్పుడు అన్ని రంగాలు కుప్పకూలుతుంటే కళ్ళప్పగించి చూడ్డం మినహా ఏమీ చెయ్యలేని నిస్సహాయ స్థితిలో ఉంది గల్ఫ్. స్థానికుల పెట్టుబడులతోనే గల్ఫ్ దేశాల్లో వ్యాపారాలు చేయాలి, స్థానికులను భాగస్వాములుగా పెట్టుకోవాలనే నిబంధన ఇప్పుడు దుబాయ్ కొంప ముంచింది. క్రమంగా స్థానికులు పనిచేయడం మానేశారు. బయట వాళ్ళొచ్చి దుబాయ్ ఆర్థిక పరిస్థితిని నడిపించే పరిస్థితి తీసుకొచ్చుకున్నారు. గల్ఫ్ దేశాల్లో సంపదకు లోటు లేదనే మాట నిన్నటి వరకు నిజమే. ఆ కారణంగానే అరబ్ దేశాల ప్రజలు విలాసవంతమైన జీవనశైలికి అలవాటు పడ్డారు. దీనికి తోడు గల్ఫ్లో వ్యాపారాలు చేయాలంటే స్థానికులకు షేర్ ఇవ్వాలనే నిబంధన వీరిని సోమరిపోతులుగా మార్చేసింది. ఊరికే పెద్ద మొత్తంలో డబ్బొచ్చి పడుతుంటే పని చేయాల్సిన పనేముందనే ధోరణి పెరిగిపోయింది. వీళ్ళు భాగస్వాములుగా ఉండి వ్యాపారాలు నడిపించే బాధ్యత బయట వారికి అప్పచెప్పారు. ఆయిల్ మినహా మిగిలిన అన్నింటిపై వేరే దేశాలపైనే ఆధారపడ్డారు. వ్యవసాయం ఎలాగూ లేదు. మిగిలిన రంగాల్లోనూ తమ ప్రాతినిధ్యం తగ్గించుకుని బయట వారికి ప్రాధాన్యతనిచ్చారు. దాంతో దారుణంగా దెబ్బతిన్నారు. ఇప్పుడు సంక్షోభంలో బయట వారంతా దేశం వదిలి పారిపోయేలా ఉన్నారు. లోకల్ పారిశ్రామికవేత్తలకు, వ్యాపారులకు ఏం చేయాలో పాల్పోవడం లేదు. యుద్ధం దుబాయ్ ఆర్థిక వ్యవస్థలో ఉన్న లోపాలన్నింటినీ బయటపెట్టింది. కేవలం రియల్ ఎస్టేట్ను, టూరిజంను నమ్ముకుని ఆ ఎడారి దేశం ఇప్పుడు కింద మీద పడుతోంది. ప్రపంచంలో ధనిక దేశాలుగా పేరున్న అమెరికా, యూరప్కు ఈ స్థాయికి రావడానికి కొన్ని శతాబ్దాలు పట్టింది. కానీ గల్ఫ్ దేశాలు మాత్రం దుబాయ్ లాంటి ఆధునిక ఆర్థిక ప్రగతికి చిరునామా
అనదగ్గ నగరాల్ని కేవలం కొన్ని దశాబ్దాల్లోనే సాకారం చేసుకున్నాయి. అలాగే అత్యంత వేగంగా దుబాయ్ని ప్రపంచ పెట్టుబడిదారులకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మార్చేశాయి. అలాగే ప్రపంచ వ్యాప్తంగా ఉన్న విఐపీలు, సెలబ్రిటీలు, బిలియనీర్లు దుబాయ్లో నివాసం ఉండాలనే విధంగా ఆ నగరాన్ని తీర్చిదిద్దాయి. దుబాయ్ అంటే సాధారణంగా మెగా భవనాలు, విలాసవంతమైన రిసార్ట్లు, మిచెలిన్ స్టార్ రెస్టారెంట్లతో ఆకర్షణీయమైన పర్యాటక నగరంగా ప్రపంచానికి తెలుసు. అయితే ప్రస్తుతం మధ్య ప్రాచ్యంలో ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులతో దుబాయ్ పరిస్థితి మారిపోయింది. అమెరికా, ఇజ్రాయెల్ దేశాలు ఇరాన్పై దాడులు ప్రారంభించిన తర్వాత భద్రతా ఆందోళనలు పెరగడంతో దుబాయ్ నగరం క్రమంగా వెలవెలబోతూ ఘోస్ట్ టౌన్ ని తలపిస్తోంది. సాధారణంగా వీకెండ్ టైంలో ట్రాఫిక్ తో కిక్కిరిసే నగరం ఇప్పుడు అసాధారణంగా ప్రశాంతంగా మారిందని స్థానికులు చెబుతున్నారు. అనేక హోటళ్లలో అతిథులు తగ్గిపోవడంతో యజమానులు తమ సిబ్బందికి సెలవులిచ్చి పంపుతున్నారు. పర్యాటకులు లేకపోవడంతో హోటళ్లు తక్కువ ధరలకు గదులను అందిస్తున్నాయి. ఉద్రిక్త పరిస్థితుల కారణంగా చాలా మంది స్థానికులు, పర్యాటకులు దుబాయ్ను విడిచి వెళ్లారు. ముఖ్యంగా దుబాయ్లో నివసిస్తున్న విదేశీయులు, వలస కార్మికులు తమ భవిష్యత్తుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రపంచంలోనే అత్యంత ప్రాచుర్యం పొందిన పర్యాటక గమ్యస్థానాల్లో ఒకటిగా నిలిచిన దుబాయ్ గత సంవత్సరం 19.59 మిలియన్ల మంది పర్యాటకులను ఆకర్షించింది. అయితే ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల వల్ల నగర ఆర్థిక వ్యవస్థపై ప్రభావం పడే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. లగ్జరీ లైఫ్ కి మారుపేరుగా గుర్తింపు తెచ్చుకున్న దుబాయ్కి కష్టకాలం ఎదురవుతోంది. అక్కడి నుంచి సంపన్నులు భారీగా వలస వెళ్లిపోతున్నారు. యుద్ధ భయంతో సంపన్నులు దుబాయ్ని వీడి ఒమన్ రాజధాని మస్కట్ మీదుగా లండన్, యూరప్ నగరాలకు వెళ్లిపోతున్నారు. ప్రతిరోజు మస్కట్ ఎయిర్పోర్ట్ నుంచి దాదాపు 30 ప్రైవేట్ జెట్లు, చార్టర్డ్ విమానాలు ప్రయాణిస్తున్నాయి. ఒక్కో విమానంలో కనీసం 8 మంది వెళ్తున్నారు. ఇరాన్ దాడులు ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపు 1000 మంది మిలియనీర్ల కుటుంబాలు దుబాయ్ నుంచి వెళ్లిపోయాయి. దుబాయ్లో దాదాపు 81,200 మంది మిలియనీర్స్ ఉంటున్నారు. యుద్ధం వల్ల భారీగా వలసలు కొనసాగుతూ ఉండడంతో దుబాయ్పై ఆర్థికంగా తీవ్ర ప్రభావం చూపించే పరిస్థితులు కనిపిస్తున్నాయి. మస్కట్ ఎయిర్పోర్ట్లో రద్దీ పెరిగిపోయింది. గత వారంలో అక్కడి నుంచి వెళ్లిన విమానాల్లో 3వ వంతు ప్రైవేట్ జెట్లే ఉన్నాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. ప్రపంచంలో అతిపెద్ద మిలియనీర్ల వలసలకు దుబాయ్ కేరాఫ్ గా ఉంది. కానీ ఇప్పుడు ఇక్కడి నుంచి వలసలు మొదలవ్వడం ఆందోళన కలిగిస్తోంది. సౌదీ అరేబియా నుంచి కూడా మిలియనీర్లు వెళ్లిపోతున్నారు. అక్కడుండే అత్యధిక సంపన్నుల వద్ద కనీసం $10 లక్షల సంపద ఉంటుంది. వీళ్ళెక్కడికి వెళితే అక్కడ వ్యాపారాల్లో భారీగా పెట్టుబడులు పెడతారు. దీంతో ఆ ప్రాంతం ఎక్కువగా అభివృద్ధి చెందుతుంది. అందుకే సంపన్నులను ఆకర్షించడం కోసం చాలా దేశాలు పోటీ పడుతూ ఉంటాయి. గల్ఫ్ దేశాల్లోని యుఏఈకి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ వలసలను స్వాగతించే విధానం, జీరో ఆదాయపు పన్ను, ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలు, రాజకీయ స్థిరత్వం ఉంటాయి. యుఏఈలోని దుబాయ్, అబుదాబి, షార్జాలో ఎక్కువగా బిలియనీర్లు ఉండేందుకు ఆసక్తి చూపుతారు. కానీ ఇప్పుడు యుద్ధం వల్ల సంపన్నులు వలస వెళ్లిపోవడంతో ఆ ప్రావిన్స్లో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. మధ్య ప్రాచ్యంలో పెరుగుతున్న ఉద్రిక్తతలు దుబాయ్ రియల్ ఎస్టేట్ మార్కెట్పై ప్రభావం చూపుతున్నాయి. ముఖ్యంగా ఇరాన్, ఇజ్రాయెల్ ఘర్షణల నేపథ్యంలో పెట్టుబడిదారులు అప్రమత్తంగా మారడంతో అనేక ఆస్తి కొనుగోలు ఒప్పందాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. దుబాయ్ ప్రాపర్టీ మార్కెట్లో భారతీయులు కీలక పాత్ర పోషిస్తారు. అయితే తాజా పరిస్థితుల నేపథ్యంలో వారు పెద్ద మొత్తంలో పెట్టుబడులను కొంతకాలం వాయిదా వేస్తున్నారు. కొన్ని విలాసవంతమైన బ్రీచ్ ఫ్రంట్ ప్రాపర్టీల కొనుగోలు ఒప్పందాలు కూడా నిలిపివేసినట్లు రియల్ ఎస్టేట్ బ్రోకర్లు చెబుతున్నారు. ఇప్పటి వరకు దుబాయ్ పెట్టుబడిదారులకు సేఫ్ హెవెన్ అనే భావన ఉండేది. కానీ తాజా సైనిక ఉద్రిక్తతలు, మిజైల్ దాడుల భయం, ఎయిర్ స్పేస్ పరిమితులు వంటి అంశాలు పెట్టుబడిదారుల నమ్మకాన్ని దెబ్బతీస్తున్నాయి. విదేశీ మూలధనంపై ఆధారపడిన ఈ మార్కెట్లో కొనుగోలు వేగం తగ్గిందని విశ్లేషకులు చెబుతున్నారు. దుబాయ్ గతంలో కూడా 1990 గల్ఫ్ వార్, 9/11, అరబ్ స్ప్రింగ్, కోవిడ్ టైంలో ఇలాంటి సంక్షోభాలను ఎదుర్కొని తిరిగి బలంగా లేచింది. ఇప్పుడు కూడా మార్కెట్ ఫండమెంటల్స్ బలంగా ఉన్నాయనే వాదనున్నా ఈసారి దుబాయ్ కోలుకోవడంపై చాలా ప్రశ్నలు మిగిలే ఉన్నాయి. 25-30 ఏళ్ల క్రితమే అబుదాబి, దుబాయ్, మిగిలిన యుఏఈ దేశాలు తమ ఎకానమీ రూపాన్ని మార్చేశాయి. కేవలం చమురు ఆదాయంపైనే ఆధారపడకుండా తమ ప్రాంతాలను టూరిజం, హోటల్ ఇండస్ట్రీ, రియల్ ఎస్టేట్, ఎడ్యుకేషన్ హబ్, ఐటీ రంగాలే టార్గెట్గా అభివృద్ధి చేశాయి. ఒక దేశాన్ని నిర్మించాలంటే ఎంత కష్టం. 25-30 ఏళ్లలో అన్ని రకాలుగా అబుదాబి, దుబాయ్, షార్జా అభివృద్ధి చెందాయి. దుబాయ్ ప్రపంచ విమానయానానికి ట్రాన్సిట్ సెంటర్గా మారింది. అంతేకాదు ప్రపంచ వాణిజ్యానికి హబ్గా మారింది. ఒక రోల్స్ రాయిస్ కారు తయారైతే దాన్ని మొదట ప్రదర్శించేది దుబాయ్లోనే. దుబాయ్, అబుదాబిలో ప్రపంచ అత్యుత్తమ విద్యా సంస్థలను నెలకొల్పారు. ప్రపంచంలోని అత్యుత్తమ బ్యాంకులు ఉన్నాయి. వాణిజ్య సంస్థలు సైతం అక్కడే ఉన్నాయి. ఆలయాలను నిర్మించారు. స్వామినారాయణ్ టెంపుల్ని కట్టారు. క్రైమ్ జీరో రేటు కొనసాగిస్తూ వచ్చారు. ఎక్కడికక్కడ పెట్టుబడులను ఆహ్వానించారు. దుబాయ్, అబుదాబిలో 100 రూపాయలు పెడితే 1000 రూపాయలు అవుతుందని
తమ పెట్టుబడులకు రక్షణ ఉంటుందని ఇండియాతో పాటు ప్రపంచంలోనే వివిధ ప్రాంతాల నుంచి ఇన్వెస్టర్లు తరలొచ్చి లక్షల కోట్లు పెట్టుబడులు పెట్టారు. హోటల్స్, పర్యాటక రంగం అంచనాలకు మించి అభివృద్ధి చెందింది. గల్ఫ్ దేశాలంటే ప్రపంచంలోనే అందరికీ ఒక నమ్మకం పెరిగింది. 25 ఏళ్లు కష్టపడి ఆ నమ్మకాన్ని జనరేట్ చేసుకున్నాయి దుబాయ్, అబుదాబి లాంటి ప్రాంతాలు. ఈ రోజు భారతదేశం నుంచి లక్షల మంది స్థిర నివాసం ఏర్పరచుకున్నారంటే ఆ ప్రాంతాలపై ఎంత నమ్మకం ఉందో అర్థమవుతుంది. అందుకే యుఏఈని సేఫ్ హెవెన్ అని పిలుస్తున్నారు. మనుషులకు, వారి ఆస్తులకు, సంపదకు అంత రక్షణ కల్పిస్తాయి కాబట్టే యుఏఈని అంత అత్యుత్తమ టైటిల్తో పిలుస్తారు. అలాంటి గల్ఫ్ దేశాలు, యుఏఈ ప్రాంతాలు అమెరికాతో అంటకాగి ఇప్పుడు కుదేలైపోయాయి. పామ్ జుమైరా, బుర్జ్ ఖలీఫా చుట్టుపక్కల ప్రాంతాలు బాంబుదాడులతో దద్దరిల్లిపోతే ఇక దుబాయ్ సేఫ్ హెవెన్ ఎలా అవుతుందనే ప్రశ్న ఒక్క దుబాయ్నే కాదు, మొత్తంగా గల్ఫ్ దేశాల్ని పట్టి కుదిపేస్తోంది. ఇరాన్ యుద్ధంతో గల్ఫ్ కలలు వేగంగా పెరిగిపోతున్నాయి. 3 దశాబ్దాల తక్కువ కాలంలో వ్యాపారం అద్భుతంగా ఎదిగిన గల్ఫ్ నగరాలు ఇప్పుడు శరవేగంగా కుప్పకూలిపోతున్నాయి. మిలీనీర్లతో పాటు పెట్టుబడులు కూడా అరబ్ నేలను వీడి వెళ్ళిపోతున్నాయి. ఇరాన్ యుద్ధం కేవలం గల్ఫ్ ఆర్థిక వ్యవస్థను మాత్రమే దెబ్బకొట్టలేదు, ఆయా దేశాల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేసింది. అన్నింటికి మించి పెట్టుబడులతో వేగంగా ఎదిగిన గల్ఫ్కి పెట్టుబడులే రాకుండా పోయే ప్రమాదాన్ని కొని తెచ్చింది. యుద్ధం తర్వాత భారతీయులతో పాటు మిగిలిన దేశాల వ్యాపారవేత్తలు, ఇన్వెస్టర్లు దుబాయ్ని వదిలిపెడుతున్నారు. సింగపూర్ని, ఈస్ట్ ఆఫ్రికాను సేఫ్ ఏరియాగా భావిస్తున్నారు. పెట్టుబడులు అటువైపు మళ్లిస్తున్నారు. టూరిజం, క్లబ్బులు, పబ్లు మూతపడుతున్నాయి. హోటల్ ఇండస్ట్రీ 80% దెబ్బతింది. ఒకప్పుడు ఇండియా నుంచి 100 ఫ్లైట్లు వెళ్లేవి, ఇప్పుడు దాదాపు 70% తగ్గిపోయాయి. హోటల్ రూమ్స్ అన్ని ఖాళీగా పడున్నాయి. ఎక్కడ విన్నా అన్ని విషాదగాథలే. అసలు గల్ఫ్ దేశాలు ఆగ్నేయాసియా దేశాల్లాగా బ్యాంకాక్, సింగపూర్ లాగా సహజసిద్ధంగా ఏర్పడిన దేశాలు కావు. ఎడారిలో ఇసుక, చమురు తప్ప మరేమీ లేని దేశాలు. అలాంటి దేశాలను శిల్పం చెక్కినట్లుగా 25-30 ఏళ్ల పాటు కష్టపడి నిర్మించారు. ప్రపంచమంతా నమ్మకం పెట్టుకునే ప్రాంతాలుగా మార్చారు. 70% ఎయిర్లైన్స్ ను అరబ్ ఎమిరేట్స్, ఖతార్ ఎయిర్వేస్, ఇతిహాద్ ఎయిర్వేస్, గల్ఫ్ ఎయిర్వేస్, ప్రపంచం మొత్తం 70% విమానాలను ఈ దేశాలు నిర్వహిస్తున్నాయి. చమురు తప్ప ఏం లేదు అనుకున్న ప్రాంతాల్లో గ్రీన్ కార్డ్స్ పెట్టారు, ఆలయాలు కట్టారు, ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు వచ్చాయి, అంతర్జాతీయ బ్యాంకులన్నీ అక్కడే పెట్టారు, వరల్డ్ బెస్ట్ షాపింగ్ సెంటర్స్ నెలకొన్నాయి, రియల్ ఎస్టేట్ ను అభివృద్ధి చేశారు. ఇలా అబ్బురంగా, అపురూపంగా స్వయంగా నిర్మించుకున్న దేశాలు ఇప్పుడు ఇరాన్ యుద్ధానికి బలైపోయాయి. యుద్ధ పరిస్థితులను చూస్తే యుద్ధంలో ప్రత్యక్షంగా పాల్గొంటున్న అమెరికా, ఇజ్రాయెల్, ఇరాన్ ఎంత నష్టపోతున్నాయో గల్ఫ్ దేశాలు అంతకు మించి నష్టపోతున్నాయి. ఇప్పటివరకు వ్యాపారం, పర్యాటకం, భద్రతకు కేర్ ఆఫ్ అడ్రస్ గా గుర్తింపు పొందిన యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో పరిస్థితి ఒక్కసారిగా మారిపోయింది. ముఖ్యంగా దుబాయ్, అబుదాబి వంటి నగరాలు ఎప్పుడూ యుద్ధాలకు దూరంగా ఉంటాయని భావించేవారు. కానీ ఇరాన్ యుద్ధంతో ఆ భావన పూర్తిగా మారింది. ఇది కేవలం భౌతిక నష్టం మాత్రమే కాకుండా మానసికంగా కూడా పెద్ద దెబ్బగా మారింది. ఒకప్పుడు హర్మూజ్ జలసంధి గుండా సజావుగా సాగిన వాణిజ్యం ఇప్పుడు మందగించి దారి మళ్లిస్తున్నారు. ప్రయాణాలు పూర్తిగా ఆగిపోయాయి. హోటళ్లు ఖాళీ అవుతున్నాయి. విమానయాన సంస్థలు విమాన సర్వీసులను తగ్గిస్తున్నాయి. చివరికి సూపర్ మార్కెట్లలోని అరలు కూడా ఖాళీ అవుతున్నాయి. ప్రజలు రావడం ఆగిపోయినప్పుడు దాని ప్రభావం రీటైల్, లాజిస్టిక్స్ అన్నింటిపైన పడుతుంది. దుబాయ్ సందర్శకులపైన ఆధారపడి నడుస్తుంది. అది తొలగిపోతే ఈ యంత్రాంగం మొత్తం మందగిస్తుంది. ఇప్పుడు గల్ఫ్ దేశాల దుస్థితి చూసిన వారెవరికైనా గుండె బరువెక్కక మానదు అనడంలో డౌట్ లేదు. 6 నెలల వ్యవధిలో ఆకాశమే హద్దుగా దూసుకుపోయిన దేశాల్ని పాతాళానికి పడేసిన వరుస ఘటనలు ఇప్పటికీ ఆగకపోవడం, మరింత అనిశ్చితి కొనసాగడం గల్ఫ్ భవిష్యత్తుకు ఏమాత్రం మంచిది కాదు అనడంలో మరో మాటకు తావులేదు. ఇక్కడ గల్ఫ్కు వాటిల్లిన నష్టాన్ని కేవలం అరబ్ దేశాల ఖాతాల్లో వేసే పరిస్థితి లేదు. ఒక్కో గల్ఫ్ దేశానికి ప్రత్యక్షంగా జరిగే ఆర్థిక నష్టం పరోక్షంగా 50 నుంచి 100 దేశాల ఆర్థిక వ్యవస్థల్ని తీవ్రంగా ప్రభావితం చేయగలదు. ఆ కారణంగానే గల్ఫ్ మునిగితే ప్రపంచం మునుగుతుందనే మాట కూడా ఆర్థికవేత్తలు చెబుతుంటారు. మొదటి నుంచి భౌగోళికంగా వ్యూహాత్మక ప్రాంతంగా ఉన్న గల్ఫ్ తర్వాత ప్రపంచ చమురు సరఫరా కేంద్రంగా ఎదిగి ఆధునిక ప్రపంచానికి ఇంధన భద్రతను అందించడంలో కీలకంగా మారింది. ఆ తర్వాత మరో స్థాయికి వెళ్లి ప్రపంచ వాణిజ్యానికి, వ్యాపారానికి దిక్సూచిగా మారి పెట్టుబడిదారులకు సరికొత్త అవకాశాలని ఆవిష్కరించింది. ఇప్పుడు గల్ఫ్ తలుకులు లేకపోతే ఆ స్థాయిలో వ్యాపార సామర్థ్యం ఉన్న మరో ప్రాంతం ప్రపంచానికి కనిపించడం లేదు. ఇప్పుడు గల్ఫ్ దేశాల నుంచి, మరీ ముఖ్యంగా దుబాయ్ నుంచి తరలుతున్న పెట్టుబడులు ఇతర దేశాలకు వెళ్తున్నా అక్కడ గల్ఫ్ తరహా వృద్ధి సాధ్యమా కాదా అనేది ఇప్పుడెవరూ ఆలోచించడం లేదు. కానీ కొంతకాలం తర్వాత అయినా ఖచ్చితంగా దీని గురించిన చర్చ జరుగుతుంది. అలా చూసినప్పుడు గల్ఫ్కు ఎప్పటికైనా కోలుకునే అవకాశాలు ఉంటాయి అనడంలో డౌట్ లేదు. కానీ అందుకు ఎంత సమయం పడుతుందనేదే ఇక్కడ చర్చ. పైగా యథాతథ స్థితిలో
గల్ఫ్ను పెట్టుబడిదారులు నమ్మడం కష్టం అనే అభిప్రాయాలు ఉండనే ఉన్నాయి. ఇప్పటిదాకా పేరుకే సేఫ్ హెవెన్గా ఉన్న దుబాయ్ ఇప్పుడు నిజంగానే సేఫ్ హెవెన్గా మారాల్సి ఉంటుంది. అలాగే మొత్తంగా గల్ఫ్ ప్రాంతం నిజంగా సురక్షితమే అన్న నమ్మకం ప్రపంచానికి కలిగేలా కీలక కార్యాచరణ తీసుకోవాల్సిందే.